దర్శనం, ఇది అరుణోదయ దర్శనం. అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నామండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ జనవరి మాసము 29వ తారీఖును కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలోన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, వాస్తవంగా ఆలోచన చేస్తే మన దేవుడు ఎవరంటే కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, అలాగే మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడండి. ఇశ్రాయేలీలు వారు ఐగుప్తులో ఉన్నంత కాలము భయంకరమైన శ్రమను అనుభవించారు, కన్నీటిని అనుభవించారు. కానీ దేవుడు వారికి విలువైన జీవితాన్ని ఇచ్చాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో కన్నీళ్ళు అనేవి వస్తాయండి. రావని అనను, కానీ కన్నీళ్లు వచ్చినప్పుడు ఆ కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నా, దేవా నా కన్నీటిని తుడవగలిగిన దేవుడువయ్యా, నా బాధను తొలగించగలిగిన దేవుడువయ్యా, యేసయ్యా నీవు తప్ప నాకు దిక్కెవరున్నారయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆయన మన కన్నీటిని నాట్యముగాను, మన కన్నీటిని దేవుని బిడ్డలారా బాష్ప బిందువులుగాను మార్చగలిగిన దేవుడు అనే విషయాన్ని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నానండి. అలాగే వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో ఈ కన్నీరు అనే విషయానికి మనం వస్తే హిజ్కియా రాజయ్యుండి దేవుని బిడ్డలారా ప్రవక్త వచ్చి చెప్తాడండి, అయ్యా నువ్వు మరణం కాబోతున్నావు అని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా కన్నీరు విడుచుచు దుఃఖముతో గోడతట్టు తన ముఖము త్రిప్పుకొని పశ్చాత్తాపముతో హిజ్కియా ప్రార్థించినప్పుడు హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నివ్వటమే కాదు, ఇతర రాజులు అన్య రాజుల మీద విజయాన్ని హిజ్కియా రాజుకు దేవుడు అనుగ్రహించాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నంత కాలము వారు ఒకరి పాదాల కింద ఉన్నారు. ఎప్పుడైతే ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇశ్రాయేలుకు విడుదల వచ్చిందో వారు స్వతంత్రులయ్యారు, స్వేచ్ఛను పొందుకున్నారు. వారి కన్నీరేమైపోయిందో, వారి దుఃఖమేమైపోయిందో దేవుని బిడ్డలారా సంతోషభరితులుగా మార్చబడి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారు ప్రవేశించారు. మరి ఇన్ని గొప్ప కార్యాలను చేసిన దేవుడు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయలేడా? నీ జీవితంలో ఆయన ఘనకార్యము చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. అయితే దేవుని మీద విశ్వాసం ఉంచి కన్నీటి ప్రార్థనతో ఆయన పాదాలను మనం తడపగలిగితే మనం కార్చే ప్రతి కన్నీరుకు ప్రతిఫలంగా మన కళ్ళ వెంటే కన్నీరు రానివ్వకుండా సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని మనం మర్చిపోక విశ్వాసంతో జీవిద్దాం, విశ్వాసము కలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అలాగే ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో దేవుడు మీరు కన్నీరు విడవకుండా మిమ్మల్ని ఆనందముతో, సంతోషముతో, సౌభాగ్యముతో, ఆశీర్వాదముతో నింపునుగాక. ఆమేన్.